ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చిన అనుభవ జ్ఞాన విషయములు మిమ్మను సోమరులైన నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఫలభరితమైన జీవితాల ద్వారా మన ప్రియ ప్రభువుకు మహిమ తీసుకురావాలనే ఆశ మనకు ఉంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ముందుగా మనలో లేనిది ఏది మన ద్వారా బయటకు రాదు. మనం కలిగి ఉండవలసిన ప్రత్యేక విషయాలలో మొదటిది విశ్వాసం. విశ్వాసం సమస్త మంచి సుగుణాలకు పునాది వంటిది. ఆ విశ్వాసానికి జాగ్రత్తగా మంచితనాన్ని, జ్ఞానాన్ని, ఆశా నిగ్రహాన్ని, సహనాన్ని కలుపుకోవాలి. అంతేకాదు, వీటితో పాటు మనం భక్తిని, సహోదర ప్రేమను, దయగలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. ఇవి అన్నీ మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఫలిస్తాం. మనం ప్రయోజకులుగా ఉంటాం. అన్నీ తెలిసి కూడా ఏ పనిని చేయని సోమరిలాగా కాక నిజంగా వాక్య ప్రకారం జీవించే వారిగా ఉంటాం. ఈ పరిశుద్ధ విషయాలు కేవలం మనలో ఉండడం కాదు, కానీ ఇది మన చుట్టూ ఉండాలి. లేకపోతే మనం నిష్ఫలులం, నిష్ప్రయోజకులం అయిపోతాం. జీవితం నిండి పొరలడం మనం నిజంగా ఫలించటం. అయితే మన జీవితాలు మొదట నిండుకుండగా పొంగి పొరలటం అనేది ఎలా సాధ్యపడుతుంది అంటే, మనం కొంతమందిని చూస్తే దేవుడు మనకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆత్మలను ప్రభువు దగ్గరికి నడిపించే పనిలో సోమరతనంగా ఉంటే ఎలా? ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దేనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి? అవసరమే కొన్ని కృపలు మనలో కొదువుగా ఉన్నాయని. ప్రియులారా, మనం ప్రయోజకులు అవ్వాలంటే వరాల కంటే కృపే బాగా ఉపయోగపడుతుంది. మనం ఎలాంటి వారమో మన క్రియలు అలాగే ఉంటాయి. మనం మంచి క్రియలు చేయాలంటే మంచి పనులు చేయాలి. మంచి లక్షణాలు కలిగి ఉంటే మంచి పనులు చేస్తాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ యొక్క లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి
మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియుడా, మేము మీ కృపను బట్టి మేము ఆధ్యాత్మికంగా ఫలించి అనేకులను ఫలింపజేసే రీతిగా మీ చేతిలోని సాధకములుగా ఉండబడగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చదువుల్లో, వారి యొక్క ఆరోగ్యాల్లో, వారి యొక్క చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వారి ఉద్యోగ ప్రయత్నాల్ని దీవించండి. ఉద్యోగాలలో అభివృద్ధి, ఆశీర్వాదం ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను వారికున్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, శత్రువులు వీటన్నిటి నుంచి విడిపించి మీ పిల్లలను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.